హలో ఎవ్రీవన్, ఈరోజు నేను నాటుకోడి పులావ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సో ఇలా ఒక గ్లాస్, ఇది చిట్టి ముత్యాల రైస్ అండి. ఇది చాలా ఫ్లేవర్గా ఇస్తుంది మనకి రైస్ టేస్ట్ని. సో ఇలా చిట్టి ముత్యాల రైస్ తీసుకోవాలి. ఇక్కడ నేను ఒక గ్లాస్ తీసుకొని వాష్ చేసి పెట్టుకుంటున్నాను. వాష్ చేసి వాటర్ వేసి పెట్టుకుంటాను. ఇప్పుడు నేను చికెన్ పులావ్కి కావాల్సిన ఐటమ్స్ చూపిస్తాను. ఆనియన్స్ తీసుకోవాలి. ఆనియన్స్ ఈ క్వాంటిటీ, నేను తీసుకున్న రైస్కి ఈ క్వాంటిటీ చాలు, మరీ ఎక్కువ వేయద్దండి, మనకు పులావ్ స్వీట్ టేస్ట్ వచ్చేస్తుంది. గ్రీన్ చిల్లీ, ఒక 2 గ్రీన్ చిల్లీ తీసుకున్నాను. అలాగే టొమాటో కూడా నేను కొంచెం మీడియం కంటే కొంచెం పెద్దగా ఉన్న టొమాటో తీసుకున్నాను. అండ్ హోల్ గరం మసాలా, ఇలా నేను ఒక స్టీల్ ప్రెషర్ కుక్కర్ తీసుకున్నాను. దీంట్లో ఇప్పుడు మనము ఆయిల్ అండ్ కొంచెము గీ వేద్దాము. గీ వేస్తున్నాను. నార్మల్ సన్ఫ్లవర్ ఆయిల్. ఇలా ఆయిల్ అండ్ గీ వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఫస్ట్ హోల్ గరం మసాలా వేసుకున్నాం. హోల్ గరం మసాలా వేసుకున్న తర్వాత ఆనియన్ అండ్ గ్రీన్ చిల్లీ వేసుకున్నాం. కొంచెం బ్రౌన్ ఆయిల్ అండ్ జింజర్ గార్లిక్ మెరిపోయేంత వరకు ఫ్రై చేసుకున్నాం. పుదీనా అండ్ కొత్తిమీర వేసుకున్నాం. ఇప్పుడు మనం దీంట్లోకి కర్డ్ వేసుకోవాలి. ఈ క్వాంటిటీలో కర్డ్ వేసుకోవాలి. చిల్లీ పౌడర్, ధనియా పౌడర్ అంతా మిక్స్ చేసుకున్నాను. కొంచెం పులావ్ మసాలా వేసుకుంటున్నాను. దీంట్లో కొంచెం లెమన్ జ్యూస్ వేసుకుని నేను హాఫ్ పీసే వేస్తున్నాను. నాటుకోడి చికెన్ వేసుకున్నాను. నేను అంతా మిక్స్ చేసి వాటర్ వేసి దీన్ని ఒక 5-6 విజిల్స్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకున్నాను. ఎందుకంటే ఇది నాటుకోడి కదా, నార్మల్ జస్ట్ ఇలా బాయిల్ అవ్వాలంటే చాలా టైం పడుతుంది. వాటర్ వేసుకొని బాయిల్ చేస్తూ ఇలా బాయిల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రైస్ వేసేద్దాము. ఇక్కడ ఈ చికెన్లో వాటర్ ఉన్నాయండి, చూడండి. అయితే రైస్ అంతా మిక్స్ చేసుకున్నాం. ఆల్రెడీ మనకు ఒక గ్లాస్ అంతా వాటర్ ఆల్రెడీ ఉన్నాయి చికెన్లో వేసినట్టు. ఇంకొక గ్లాస్ వాటర్ వేస్తాను నేను. ఇప్పుడు నేను దీన్ని విజిల్ పెట్టకోకుండా జస్ట్ మీడియం ఫ్లేమ్లో ఇట్లా జస్ట్ కవర్ చేసి ఈ రైస్ని బాయిల్ చేసుకుంటాను. సో ఇప్పుడు ఇలాగా ఆల్మోస్ట్ వాటర్ అంతా ఎవాపరేట్ అయినప్పుడు మనము దీన్ని సిమ్లో పెట్టాలి. మనం హై ఫ్లేమ్లో పెట్టామంటే పులావ్ మాడిపోతుంది. సో సిమ్లో పెట్టి మొత్తం ఈ వాటర్ అంతా ఎవాపరేట్ అయితే తీసుకొని ఇలాగా సిమ్లో ఒక 10-15 మినిట్స్ బాయిల్ చేసిన తర్వాత మనకు చూడండి పొడి పొడిగా మంచిగా పులావ్ అయినా కానీ పొడి పొడిగా వచ్చేసింది. మనం గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసి ఇలాగే మూత పెట్టేసి ఒక 5-10 మినిట్స్ ఇలానే ఉంచేద్దాం. ఇంకా పులావ్ రెడీ అయిపోయినట్టే. థ్యాంక్ యూ.